ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీలో ఇన్స్టెంట్ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇన్స్టెంట్ వెజ్ బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసి ఆనియన్స్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, టమాటా ఇది వేసుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి, కొద్దిగా కారము, అలాగే బిర్యానీ మసాలా ఇది కూడా వేసి కలిపేసుకొని ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికిన తర్వాత నూనె పైకి వచ్చిన తర్వాత ఇందులో పన్నీరు, కట్ చేసి పెట్టుకున్న పన్నీరు, కొద్దిగా కొత్తిమీర, అలాగే మనము బాయిల్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఇలా బాయిల్ చేసి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది కాబట్టి నేను దీన్ని ఇన్స్టెంట్ బిర్యానీ అన్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసేసి కలిపేసి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్లో వాటర్ వస్తుంది కదా, అది ఒక 2 స్పూన్లు వేసి మనం ఆల్రెడీ కంప్లీట్గా కుక్ అయిన రైస్, ఇది 70% 80% కాదండి, కంప్లీట్గా కుక్ అయిన రైస్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు పెట్టుకోండి. మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. దీని డీటెయిల్డ్ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా